సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను డిస్క్రిప్షన్లో నా వ్లాగ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది నాకు మెసేజెస్లోని కామెంట్స్లోని అడుగుతున్నారు, Dream11 ఏంది భయ్యా సడన్గా ఆగిపోయింది. సో ఈ వీడియో దాని గురించే డిస్కస్ చేయబోతున్నా. సో ఎక్కడ స్కిప్ చేసినా మీకు ఏమాత్రం అర్థం కాదు. సో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అనేది మీ ముందుకు తీసుకొస్తా. సో ఇంకేం మాత్రం ఆలస్యం లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో Dream11లో మనం ఆల్రెడీ బ్యాన్ అయిన తర్వాత అది ఎలా వెరిఫై చేసుకోవాలి అని దాని గురించి క్లియర్ కట్గా నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. అయితే నన్ను ఫాలో అయ్యి చాలామంది ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ చేసి ఎవరైతే వెరిఫై చేసుకున్నారో వాళ్ళైతే ఇప్పుడు పెయిడ్ కంటెస్ట్లో ఆడుకోవడం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు చాలామంది బ్యాన్ అయిన తర్వాత అదే ఆంధ్ర ప్రూఫ్లే ఉంచుకొని ఆంధ్ర డీటెయిల్స్ సేవ్ చేసి ఉంచుకున్నారు కదా, వాళ్ళకి మాత్రం ఇప్పుడైతే ఆగిపోయింది. పెర్మనెంట్గా వాళ్ళైతే గుర్తించేశారనమాట. ఏమని, అది వీళ్ళు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కే సంబంధించిన వాళ్ళని డివైడ్ చేసేసి లొకేషన్ మీరు చేంజ్ చేసినా, ఇప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ చేయడానికి ట్రై చేసినా మీకైతే ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. సో ఎవరైతే ముందు అంటే నేను అప్పుడు చెప్పాను కదా, నేను వీడియో పెట్టిన టైంలో ఎవరైతే నన్ను ఫాలో అయ్యి ఎవరైతే చేశారో, ఫాలో అయ్యానే కాదు, ఎవరైతే ఆ ప్రయత్నాన్ని అయితే చేశారో ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ చేసి ఎవరైతే బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేసుకున్నారో వాళ్ళైతే పెయిడ్ కంటెస్ట్లు అనేవి ఆడుకోవడానికి అవుతుంది. మరి ఇప్పుడు ఎలా ఏం చేయాలి అంటే, ఎవరైతే ఇప్పుడు ఆ అకౌంట్ యూజ్ చేస్తున్నారో అదైతే కంప్లీట్గా ఇంకా వర్క్ అవ్వదు. ఎందుకంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ అనమాట. సో అలా మీరు వెరిఫై చేసుకోవాలన్నా ఇప్పుడు అవ్వదు. మీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, మీరు మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేరే స్టేట్ డీటెయిల్స్, వేరే పాన్ కార్డ్ ఇచ్చేసి అప్పుడు మీరు దాని ద్వారా వెరిఫై చేసుకుంటారు. సో అలా అయితేనే మీకు అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది మీకైతే ఇప్పుడు వర్క్ అవ్వదు. మీరు ఇప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ చేసినా ఏం చేసినా మీకైతే వర్క్ అవ్వదు. నేను చెప్పిన టైంలో మీరు చేసి ఉంటే మీకైతే అప్పుడు అయ్యి ఉండేది. అన్ఫార్చునేట్లీ చాలామందికి అయితే ఇప్పుడు అవ్వట్లేదు. ఇంకా కొంతమందికి ఏంటంటే, ఐఎఫ్ఎస్సి కోడ్ పెట్టినా సరే కొంతమందికి అప్పుడు చేంజ్ చేసినా సరే అవ్వట్లేదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ లొకేషన్ అనేది అక్కడ ఎనేబుల్ అయిపోయింది. సో అదైతే ఇప్పుడైతే కన్సిడరేషన్స్లోకి రావట్లేదన్నమాట. సో ఇంకా Dream11 ఎలా ఆడేది అంటే, ఈ ఆప్షన్ మీకైతే అవ్వదు. మీరు ఖచ్చితంగా వేరే స్టేట్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే పాన్ కార్డ్ కొత్తది పెట్టుకొని అది అందులో పెట్టి మళ్ళీ మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడే మీరు పెయిడ్ కంటెస్ట్లు కానీ మిగతా కంటెస్ట్లు కానీ ఆడుకోవడానికి వీలుంటుంది. సో ఇదైతే మీకు క్లియర్ కట్గా తెలుసుకోండి. నాకు చాలామంది కామెంట్స్లో పెట్టారు, ఏంది భయ సడన్గా ఆగిపోయింది అంటే, దానికి రీజన్ ఏంటంటే, ఇంకా వాళ్ళు ఒక 1 by 1 స్టేట్ బైఫర్కేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర తెలంగాణ ఉంటారో వాళ్ళకి కంప్లీట్లీ ఇంకా నో ఛాన్స్ అనమాట. ఒకప్పుడు లొకేషన్ చేంజ్ చేసిన అయ్యేది, ఇప్పుడు అది కూడా ఆప్షన్ లేదండి. వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం జరుగుతుంది. సో మీరైతే అది కన్సిడర్ చేసుకొని కొంచెం అది ఫాలో అవ్వండి. సో ఎవరైతే ముందు ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ చేయలేదో ఇప్పుడు అది చేయకుండా కొత్త అకౌంట్ క్రియేట్ చేసి మీరు కంటెస్ట్లు అనేవి ఆడుకోవచ్చు అనమాట. సో ఇంకొందరు ఏమడుగుతున్నారంటే, Dream11 ఈ మధ్యన పాయింట్స్ సరిగా అనలైజ్ చేయట్లేదు. ఏంటంటే, కొంచెం అక్కడ సర్వర్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మీ పాయింట్స్, మీ ర్యాంకింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి. మీరైతే ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ మీరైతే కన్సిడర్ చేసినట్లయితే అది మీరు వాళ్ళకి కంప్లైంట్ రూపంలో పెట్టొచ్చు. అప్పుడు వాళ్ళు దాన్ని చెక్ చేసి మీకైతే మళ్ళీ ఆన్సర్ అయితే ఇస్తారనమాట. సో ఇది గైస్ మన వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.